అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు గారు చెరసాలలో ఉంచబడ్డారు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇక్కడ పేతురు గారిని చెరసాలలో ఎందుకు వేశారు? సువార్త ప్రకటిస్తూ కొంతమందికి స్వస్థత పరుస్తూ దేవుని పరిచర్య చేస్తున్నందుకు, లేక ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నందుకే పేతురు గారిని చెరసాలలో వేశారు. ఇప్పుడు చెరసాలలో ఉన్న పేతురు విడిపించబడాలన్న సంఘం కూడా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అసలు మనలో కొందరు ఇచ్చే ఆలోచన లాంటి ఆలోచన అక్కడ ఎవరు ఇవ్వలేదేమో. ఇదేటారా, మన అయ్యగారు ప్రార్థన చేస్తున్నందుకే ఎక్కడ వేశారు? చెరసాలలో వేశారు. మళ్ళీ ఆయన కోసం మనం ఏం చేద్దామంటున్నారు? మనల్ని కూడా ఏం చేస్తారు? అప్పుడు సరిపోద్ది. పాస్టర్ గారు అంటే అన్నీ సమర్పించుకున్నవాడు, ఇంకా అన్నిటికీ తెగించినాడు. ఆయన అంటే వెళ్ళాడు అనుకో, మనకి కుటుంబాలు ఉన్నాయి, మనకు బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి, మనం వెళ్ళి అందులో కూర్చుంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇప్పుడు ప్రార్థన అంటారు, ఆయన ప్రార్థన చేస్తున్నందుకే వేశారు అందులో. కాబట్టి ఈ ఐడియా సరిగా లేదు. ప్రార్థన చేయడం కాదు, మనందరం చోట కూర్చొని ఏడుద్దాం. ఆయన మీద అంటే చాలా అభిమానం ఉంది, ఆయన మీద చాలా ప్రేమ ఉంది, కాబట్టి అలా చేద్దాం. లేక పేతురు గారి కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదారుద్దాం, వాళ్ళకి ధైర్యం చెప్దాం. మేమందరం ఉన్నాం కదా అని వాళ్ళకి చెప్దాం. అలాంటి పనులు ఏమైనా చేద్దాం, కానీ ఇలాంటి పనులు మాత్రం చేస్తే మనం కూడా ఎక్కడికి వెళ్తాం? జైలుకి వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అది కరెక్ట్ కాదు. ఇలాంటి ఆలోచనలు ఆనాటి దినాలు ఎవ్వరు ఇవ్వలేదండి. ఎందుకంటే ఇప్పుడున్న సంఘస్థులు అటోళ్ళు కాదు, అప్పుడున్న సంఘస్థులు. హల్లెలూయా. సంఘమైతే ఏమైంది? సంఘం ఏం చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థన, అత్యాసక్తితో. పిల్లరా, ఎక్కడ లేని శక్తిని కూడగొట్టుకొని వారు చాలా ఆసక్తితో, ఖచ్చితంగా బలమైనటువంటి విశ్వాసంతో వారందరూ కూడా ఆ యొక్క దైవజనుడి యొక్క విడుదల కొరకు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అసలు అక్కడ పేతురు గారు ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ప్రశాంతంగా పడుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిచర్యలో తిరిగి ఖాళీ లేక చాలా అలసిపోయి ఉన్నాడు. బయట ఉన్నంతసేపు తిరుగుతూనే ఉన్నాడు, విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు విశ్రాంతి దొరికిందని, భలే దొరికింది రెస్ట్ అని చక్కగా ప్రశాంతంగా ఆ జైల్లో ఆయన పడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, తెలిసిన వారు వాస్తవానికి పేతురు పరిస్థితి ఏంటి అని అంటే, తెల్లవారితే అతను ఉరి తీస్తారండి. తెల్లవారితే అతనిని ఉరి తీస్తారు. పిల్లరా, ఆ యొక్క రాత్రి ఉరి తీస్తారనే భయం పేతురులో లేదండి. పేతురులో తెల్లవారితే ఉరి తీస్తారు కదా, ఇప్పుడు ఏం చేయాలా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అని ఈ రకమైనటువంటి ఆందోళన ఎంత మాత్రం కూడా పేతురులో కనిపించడం లేదు. గల కారణం ఏంటంటే, ఒకటి పిల్లరా, దేవుడు ఉన్నాడు అనే ధైర్యం, రెండోది ప్రార్థించే సంఘం ఉంది అనే ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి ధైర్యం, పేతురు తెల్లవారితే ఉరి తీస్తారు, ఇంకా నా జీవితం అంతమే అనుకొని అధైర్యంగా, బెంగగా, భయంతో, దిగులుతో, చింతతో, కన్నీళ్లతో ఉండలేదు. పిల్లరా, పేతురు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. పిల్లరా, ఎందుకు అని అంటే రెండు విషయాలు. ఒకటి, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. పిల్లరా, ఆయన తన అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే, నేనున్నానని భరోసా ఇచ్చే దేవుడు ఆయన, నేనున్నాననేటువంటి వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. పిల్లరా, ఈరోజు ఆయన ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. పిల్లరా, చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చితిని,
నన్ను వెదకిని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నా. దేవునికి స్తోత్రం. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టుకోని వారికే చెప్తా ఉన్నాను. నేను ప్రకటించే వారికి నేనున్నానా? నన్ను ఆరాధించే వారికి నేనున్నానని చెప్పనా? ఖచ్చితంగా చెప్తాను. అది దాని అర్థం. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు కదా, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టని వారికే, పెట్టుకోని వారికే, నా సన్నిధికి రాని వారికే నేను వాగ్దానం ఇస్తూ ఉన్నాను. నేనున్నాను. పిల్లరా, ఈరోజు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని పేతురు కలిగి ఉన్నాడు. అందుకే ధైర్యంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా దేవుని పిల్లలమైన మనమందరం కూడా దేవుడు ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా ఊహలు నా ఆశలు, నా ఊహలు నా ఆశలు, నా సర్వము నీవే యేసయ్యా. నా సర్వము నీవే యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. ఎవరు లేరని నేను కలత చెందను, నా సర్వ యేసు నీవు నాతో ఉన్నవే. ఎవరు లేరని నేను కలత చెందను, నాకు సర్వమునిచ్చే యేసు నీవు నాతో ఉన్నవే. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, నా తల్లి తండ్రివై నీవు నాతో ఉన్నావే. నా తల్లి తండ్రివై నీవు నాతో ఉన్నావే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, నేనున్నాను, ఇదిగో నేనున్నాను. పిల్లరా, ఎంతమంది ఈ మాట నమ్ముచో ఉన్నారు? దేవుడు పిల్లరా ఆయన సంఘముగా ఉన్న మనందరితో చెప్తున్న మాట, నేనున్నాను, ఇదిగో నీతో నేను ఉన్నాను. ఇదిగో అంటే చూపిస్తున్నాడు, ఇదిగో నీతో ఉన్నాను కదా పిల్లరా అన్నట్టుగా. కనుక పేతురు ఆ మాటను నమ్మాడు. నన్ను పిలిచినవాడు దేవుడు, నన్ను పిలిచినవాడు, ఏర్పరచుకున్నవాడు దేవుడు,
నేను చెరసాలలో ఉన్నా ఆయన నాతో ఉన్నాడు, నేను బంధకాలలో ఉన్నా ఆయన నాతో ఉన్నాడు, నేను హింసించబడుతూ ఉన్నా ఆయన నాతో ఉన్నాడు. పిల్లరా, పేతురు ఆ మాటను నమ్మాడు. రెండవది ఏంటంటే ప్రార్థించే సంఘం ఉంది నాకు. ఆ సంఘము ఎలాంటి ప్రార్థన చేస్తుందనంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. పేతురుకున్న రెండవ ధైర్యం ఏంటంటే అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘం ఉంది నాకు, ఏక మనసుతో ప్రార్థించే సంఘము నాకు ఉంది. ప్రార్థన మొదలుపెట్టారు అంటే పట్టు వేడకుండా అదే పనిగా విడుదల కొరకు ప్రార్థించే సంఘము నాకు ఉంది. ఏదో ప్రార్థన చేసి వదిలేసే సంఘం కాదా సంఘం. పిల్లరా, విడువక ప్రార్థించే సంఘం అది. పట్టు వేడని ప్రార్థన ఆత్మ కలిగినటువంటి సంఘం అది. ఏక మనస్సు కలిగినటువంటి సంఘం అది. పిల్లరా, ఇది పేతురు గారి యొక్క రెండవ ధైర్యం. ఆయన ప్రశాంతంగా తెల్లవారితే ఉరి తీస్తారనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పేతురు ధైర్యంగా ఉండడానికి గల ఈ రెండు కారణాలు. ఒకటి, దేవుడు ఉన్నాడు. రెండవది పిల్లరా, రెండవది ఏంటంటే ఇదిగో ప్రార్థించే అత్యాసక్తితో ప్రార్థించే సంఘం ఉంది. హల్లెలూయా. అత్యాసక్తితో ప్రార్థించేటువంటి సంఘం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు సంఘములో సహవాసం చేస్తూ ఉన్నావు, సంఘములో విశ్వాసిగా నువ్వు కనబడతా ఉన్నావు. కానీ నీలో అత్యాసక్తి కలిగినటువంటి ప్రార్థనా జీవితం ఉందా? ఒకటి, దేవునికి భయపడేటువంటి వారిగా నీవు ఉన్నావా? రెండవదిగా నీ ప్రార్థన అత్యాసక్తి, ఆసక్తి కాదు, అత్యాసక్తి అంటే ఆసక్తిని మించినటువంటి ఆసక్తి. హల్లెలూయా. పిల్లరా, ఈ ఆసక్తిలో పట్టుదల ఉంది. ఈ ఆసక్తి ఏమాత్రం తగ్గనది. ఎవరు ఏమన్నా కానీ, ఎంతమంది ఏమన్నా కానీ పిల్లరా, వెనకకు చూడకుండా పట్టుదలతో ముందుకు సాగేటువంటి ఆసక్తి. కానీ నేటి దినాలలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. తోటి విశ్వాసి ఏదైనా అప్పుడు దాకా బాగానే కలిసి వస్తారండి. ఒకే ఆటోలో ప్రయాణం చేసి వస్తారు, ఒకే బండి మీద వస్తారు, ఇద్దరు కలిసే వస్తారు. మరి ఎక్కడ చిన్న తేడా వస్తుందో తెలియదు. వెంటనే పిల్లరా, ప్రక్క ఆమెను జరగమని ఈవిడ అవతలకు జరుగుద్ది. పిల్లరా, ఆమె ప్రక్క నీవు కూర్చోదు, ఆయన ప్రక్క నేను కూర్చోడు. పిల్లరా, ఏదో ఒక కారణం, నాకు కొంచెం కాలు నొప్పి వస్తుంది, తిమ్మిరెక్కింది అంటాం అంతే. ఇంక దీనికి డెఫినేషన్ ఉండదు. ఇంకా నాకు కాలు తిమ్మిరెక్కింది అంతే, నేను బయటికి పోయి అక్కడ కూర్చుంటానంటే ఇంకేమవుతాం? తిమ్మిరెక్కిందో లేదో వాళ్ళకే తెలియాలి, పక్క వాళ్ళకి తెలియదు. పిల్లరా, కనుక ఇక దానికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇది నాన్న పిల్లరా, చాలామంది ఇలాంటి ఆలోచనలతో సాగుతూ ఉన్నారు. ఇది ఇలాంటి సంఘము పిల్లరా ఉంటే ఆ సేవకుడికి ధైర్యం కాదు. ఇలాంటి సంఘము దేవునికి స్తంభం కాదు. పిల్లరా, ఇలాంటి సంఘం దేవునికి ఆధారం కాదు. ఇటువంటి సంఘాలను దేవుడు ఆధారం చేసుకొని ఆయన ముందుకు వెళ్ళలేడు. ఇటువంటి సంఘాలను ఆధారం చేసుకొని ఆయన అద్భుతాలు చేయలేడు, మహత్కార్యాలు చేయలేడు, సూచక క్రియలు చేయలేడు. కనుక సంఘము గ్రూపిజం కాదు, సంఘము విభేదాలతో కూడా కొనసాగకూడదు. సంఘం పిల్లరా ఏకాత్మతో ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, పని వస్తే మేమందరము ఒకటే, ఒకే తాటి మీదకి వస్తాం. మేమందరము క్రైస్తవ సహవాసంలోకి వచ్చినప్పుడు ఒకే ఆత్మ కలిగిన వారిగా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉంటాం. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనందరం కూడా గమనించాలి. బాబెలు గోపురం అందరూ కలిసి కడతా ఉన్నారు. పిల్లరా, ఆ బాబెలు గోపురం పనులు చాలా స్పీడ్గా అయిపోతూ ఉన్నాయి. పిల్లరా, అది దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు భాషలు తారుమారు చేసి వారి పనిని ఆటంకపరిచాడు. పిల్లరా, కానీ వారు అంతకుముందు భాషలు తారుమారు చేయక మునుపు ఆ పని చాలా వేగంగా సాగిపోతూ ఉంది. చాలా పట్టుదలతో వారు పనిచేస్తూ ఉన్నారు. మనం ఎక్కడికి చెదిరిపోవద్దు, మనం అందరం ఇక్కడే ఉందాం, ఒక చోటే ఉందాం. ఇది దేవుడి ఉద్దేశం కాదు. కానీ దేవుడికి వ్యతిరేకంగా వారు ఆలోచన చేసి ఏకాభిప్రాయంతో సాగుతున్నప్పుడు దేవుడికి అది నచ్చలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం కలిగిన వారిగా పనులు చేస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవ సంఘములు అది ఉండడం లేదు. ప్రియులారా, అది ఉండడం లేదు. అదే గనక ఉంటే ఖచ్చితంగా క్రైస్తవ సంఘం ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పిల్లరా, ఒక ఆత్మ నూతనంగా చేర్చబడ్డారు, సంఘానికి వస్తున్నారు అని అంటే వారి కోసం ఎంత ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయమని కోరారు అని అంటే వారి కోసం ఎంత బాధ్యతగా ప్రార్థించాల్సిన అవసరం ఉందండి.
ఏదో మొక్కుబడిగా చిన్న ప్రార్థన చేసి వదిలిపెట్టడం కాదు. ఒక ఆత్మను రక్షించడానికి, క్రీస్తు ప్రేమను వారికి రుచి చూపించడానికి, పిల్లరా దేవుడు గొప్పవాడు అనే సంగతి వారికి అర్థమయ్యేలా బోధించడానికి మనం ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇది సంఘం యొక్క బాధ్యత, ఇది మనందరి యొక్క బాధ్యత. పిల్లరా అందుకే దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో ఇందాక మనం వాక్యంలో చూసాం, దేవుడు మనల్ని పిలిచాడని. మనకంటే జ్ఞానవంతులు, భాగ్యవంతులు, తెలివైన వారు, స్థుతి స్తోమత స్థాయి ఉన్నవారు, వాక్చాతుర్యం ఉన్నవారు, తెలివైన వారు ఎంతోమంది ప్రపంచంలో ఉండగా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడండి? మనల్నే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ మాటకు వస్తే మనం ఏమంత యోగ్యులమని, కానీ దేవాతి దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలమనే నమ్మకం మన పట్ల దేవుడికి ఉంది. అందుకే దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ఒక ఉద్దేశానుసారంగా నేను పిలిచాడు. ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని అలాగును ముందుకు సాగకుండా ఈరోజు పిల్లరా లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో క్రైస్తవ సమాజంలో, సంఘంలో సాగుతున్నావు. ఇలా ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా ఉంటావు? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అత్యాసక్తిగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అత్యాసక్తితో ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. పిల్లరా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. పేతురు గారు పిల్లరా చెరసాలలో నుంచి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. తెల్లవారితే ఉరి తీయబడాల్సినటువంటి పేతురు పిల్లరా ఆ రాత్రే అతను విడుదల పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రార్థించేవారు ప్రార్థిస్తూనే ఉన్నారు, మొరపెట్టేవారు మొరపెడతానే ఉన్నారు. ఇంకా మూసిన తలుపులు తెరవలేదు పిల్లరా. ప్రార్థన ఇంకా క్లోజ్ చేయలేదు, ఆపలేదు. కానీ పేతురులోగా వచ్చి ఆయనే తలుపు కొడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా జీవం గల దేవుని బిడ్డలమైన మనందరం కూడా దైవ సన్నిధిలో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. అగ్ని ఆకాశం నుంచి భూమి మీద కురిసింది. హల్లెలూయా. ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వర్షం భూమి మీద 3.5 సంవత్సరాలు రాకుండా ఆగిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే ఆసక్తితో ఏలియా మరలా ప్రార్థన చేయగా భూమి మీద వర్షం కురిసినట్టుగా చూస్తూ ఉన్నాం. పిల్లారా యెహోషువ ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు నిలిచిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లారా అంటే ప్రార్థన మీద ఆసక్తి, నీకు ఆసక్తి పెరగాలి. ప్రార్థన మీద శ్రద్ధ ఉండాలి నీకు. పిల్లారా ఈరోజు అనేక మంది ప్రార్థన చేయడం అనేది ఈరోజు ఒక యాంత్రికంగా మారిపోయింది. అనేక మంది ప్రార్థించడం విఫలమవుతూ ఉన్నారు. ఆన్లైన్ ప్రేయర్లో నేను మాట్లాడుతూ వచ్చాను. దేవుడు ఆ మాటను జ్ఞాపకం చేశాడు. అది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనంలో యాకోబుని దేవుడు ప్రశ్నిస్తున్న సందర్భం అది. యాకోబుని దేవుడు ప్రశ్నిస్తున్న సందర్భం అది. యాకోబుని అంటాడు, యాకోబు నీవు నాకు మొర్రపెట్టుట లేదు, ఇజ్రాయేలు నన్ను గూర్చి నువ్వేం చేస్తున్నావు, విసిగిపోతున్నావు కదా. పిల్లరా ఇక్కడ యాకోబుని దేవుడు అంటా ఉన్నాడు. యాకోబు అతని పేరు మార్చిన తర్వాత ఇశ్రాయేలు. పిల్లరా రెండు సార్లు ఆ పేరు వాడుతూ ఉన్నాడు. మొదటేమో యాకోబు అన్నాడు, దేవుడే మార్చాడు ఇశ్రాయేలుగా. మరలా రెండవసారి ఏమంటున్నాడు? కోపం వచ్చినప్పుడు మనం కూడా 2 పేర్లు వాడుతుంటాం ఎవరికైనా, అవునా? అవును, కోపం వచ్చినప్పుడు అదే బాగున్నప్పుడు అయితే మాత్రం ఒక పేరే వాడతాం. ఏ పేరు పిలుస్తామో ఆ పేరే వాడతాం. కొంచెం మనకు కోపం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు రెండో పేరు కూడా తీస్తాం. ఇప్పుడు యాకోబు ఒకే వచనం, దేవుడు యాకోబును ఒకే వచనంలో 2 పేర్లతో ప్రస్తావిస్తున్నాడు. ఒకటిసారి ఏమన్నాడు? యాకోబు అన్నాడు. రెండవసారి ఏమంటున్నాడు? ఇశ్రాయేలు అంటున్నాడు. పిల్లరా మరి పేరు మార్చేసిన తర్వాత మళ్ళీ యాకోబు ఎందుకన్నాడు? పేరు మార్చినప్పుడు యాకోబు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. పిల్లరా ఒకసారి వెలిగించబడ్డాడు. ఆ రోజు పిల్లరా మనుషులతోనూ దేవునితోనూ ప్రార్థనలో పోరాడి గెలిచాడంట. ఎవరు చెప్పండి? యాకోబు. పోరాటం దేవుడితో కూడా పోరాడి గెలిచాడు. దేవుడి దగ్గర కూడా పట్టుదల కలిగి అక్కడ తుంటి నరం వసులుపోయినా లేక ఎముక తప్పుపోయినా పిల్లరా వదలకుండా ప్రార్థన చేశాడు. ఇప్పుడేమో ప్రార్థన చేయడం లేదు అంటున్నాడు దేవుడు. యాకోబును మొరపెట్టడం లేదు.
నువ్వు నా విషయంలో విసిగిపోతున్నావు. పిల్లరా, ఈరోజు క్రైస్తవ సంఘానికి ఎక్కడ లేని ఇసుపు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలాగే సాయంత్రం 5-6 గంటల వరకు నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఆసక్తి, విసుగా? ఖచ్చితంగా విసుగొచ్చేస్తుంది. ఏంటి ఇంకా అవ్వలేదంటావా? వెనక్కి చూడడానికి ఏమో మనకి హక్కు లేదు. హక్కు ఎప్పుడు వస్తుందని అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నా ముందు గడియారం ఉంది, అది నాకు హక్కు. అది వెనక్కి చూడడానికి మీకు హక్కు లేదు. చూసారా? చెప్పండి. లోతు భార్యలే మీరు. లోతు భార్య ఎటు చూసింది? వెనక్కి చూడొద్దంటే చూసింది. కనుక మీరు వెనక్కి చూడడానికి మీకు అవకాశం లేదు. ఇంతకీ టైం అయిందా లేదా? ఏంటిలాగా చాలాసేపు అయిపోయింది, సాయంత్రం 5 అయిపోతున్నట్లుంది, 6 అయిపోతున్నట్లుంది. ఇంకా విసుగొచ్చినప్పుడు శరీరం కుదురుగా ఉండదండి. మొట్టమొదటి లక్షణం ఏం కనపడుతుందంటే, ఎప్పుడైతే విసుగొచ్చిందో ఇక మనం కుదురుగా కూర్చోం, కదలడం మొదలు పెడతాం. అప్పుడే అర్థమవుద్ది మనకు విసుగు పుట్టిందని, విసుగు వస్తుందని. పిల్లరా, ఈ యాకోబుకి విసుగు వచ్చిందంట. ఎందుకంటే కష్టాల నుంచి, శ్రమల నుంచి, శోధనల నుంచి, ఆపదలన్నింటిలో నుంచి దేవుడు పైకి తీసుకొచ్చి ఒక స్థిరమైన స్థితిని ఇచ్చాడు యాకోబుకి. అందుకే విసుగొచ్చింది. ఇప్పుడు పిల్లరా, పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రార్థన వచ్చింది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మొరపెట్టాడు. పరిస్థితులన్నీ కుదిరిపడిన తర్వాత ఇప్పుడు మొరపెట్టడం మానేశాడంట. పైగా దేవుడు విషయంలో విసుగుదల పెరిగిందంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం అలా ఉన్నామా? మనకు రావాల్సింది విసుగుదల కాదు, మనలో ఉండాల్సింది ఆసక్తి కలిగిన ప్రార్థన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే చాలు ప్రత్యేకమైన శ్రద్ధను కనపరచాలి. ఏదో మనకిష్టమైనటువంటి ఆహారం తినడానికి తొందరపడుతున్నట్లుగా, మనకిష్టమైనటువంటి వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు, లేక మనకిష్టమైనటువంటి ఆ పనులు, వస్తువు కొనుక్కుంటానికి వెళ్తున్నప్పుడు ఎంత శ్రద్ధ అయితే, ఎంత సంతోషం అయితే ఉంటుందో, రెట్టింపు సంతోషం ప్రార్థన విషయంలో మనకు ఉండాలా. పిల్లరా, ఈరోజు మొరపెట్టడానికి, ప్రార్థించడానికి ఈరోజు అనేక మందికి అవకాశం లేదు. అటువంటి మనస్సు లేని వారికి ఈరోజు జీవిస్తూ ఉంటున్నారు. పిల్లరా, ఆదివారపు ఆరాధన అయితే ఒక రకంగా మరి వస్తూ ఉన్నారు. ఉపవాస ప్రార్థన అనేటప్పటికీ చాలామందికి నిర్లక్ష్యం. ఎందుకంటే ఉపవాసం ఉండాలా, మోకాళ్ళ మీద ఉండాలా, కడుపు మార్చుకొని ప్రత్యేకంగా మరలా అంత దూరము నడవాలా. పిల్లరా, ఇలాంటి రకరకాల ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. పిల్లలు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అభిప్రాయం. ఏదైతేనేమి నీలో అశ్రద్ధ కనబడుతూ ఉంది. దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, కష్టకాలంలో మనం దేవుని దగ్గర ఎలాగైతే మొరపెట్టామో, కష్టాలు తీర్చిన తర్వాత కూడా దేవుడికి అలాగే మొరపెట్టాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఆసక్తి తగ్గకూడదు. ఏలియా గురించి మనం చూస్తాం పిల్లరా. ఏలియా యాకోబు పత్రికలో మనం చూస్తాం. ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఏలియా ప్రార్థన చేశాడు. అదే ఆసక్తి మరలా వర్షం కురిసిందంట. దేవునికి స్తోత్రం. వర్షం ఆపడానికి ఎంత శక్తివంతమైన ప్రార్థన చేశాడో, తిరిగి మరలా 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురిపించడానికి కూడా అంతే శక్తివంతమైన ప్రార్థన చేశాడు. అంటే 3.5 సంవత్సరాల వ్యవధిలో ఏలియా ప్రార్థనలో ఏమాత్రం కూడా మార్పు లేదండి. పిల్లరా, ఈ వారం ప్రార్థన ఒకలాగా ఉంటుంది, వచ్చే వారం ప్రార్థన ఒకలాగా ఉంటుంది. మనలో వారానికే మార్పులు వచ్చేస్తూ ఉంటాయి, నెలకే మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. పిల్లరా, నెలకి మన భక్తిలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎలాగ ఉంటామో మనకు తెలియదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తామో తెలియదు, ఎప్పుడు ఎలాగ మనం పలకరిస్తామో తెలియదు. పిల్లరా, ఈరోజు అటువంటి స్థితి మనలో ఉండకూడదు. క్రైస్తవ సంఘం దేవుని కొరకు ఆసక్తి కలిగిన సంఘముగా ఉండాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి అత్యాసక్తితో ప్రార్థన చేసేటువంటి సంఘం దేవునికి ఆధారమై ఉంది. అత్యాసక్తితో ప్రార్థన చేసేటువంటి సంఘం దేవునికి స్తంభమై ఉంది. దేవునికి స్తోత్రం.